హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కీర్తీస్ వరల్డ్. ఫుల్ వర్షాలు పడుతున్నాయి ప్రకాశం డిస్టిక్ మొత్తం. అవసరం లేకుండా ఎవరు బయటికి వెళ్ళొద్దండి. పిల్లలకు హాలిడే అంట. చూసారా మక్కాయి పిల్లలు వాళ్ళిద్దరు ముగ్గురు కూర్చొని ఎంత చక్కగా ప్రేమ ఆప్యాయతున్నట్టు తినిపించుకుంటూ ఇల్లంతా మెస్సీ చేస్తున్నారు. సరేలే, మెస్సీ చేసినా కాముగా తింటున్నారు అనుకుంటున్నాను నేను. ఈలోపే ఇంకా ఏదో కంప్లైంట్ చేస్తుంది మా పాప. ఇంకా వార్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొట్టుకుంటా ఉన్నారు, ఒకరికొకరు చెప్పినా వినటం లేదు. ఈలోపు మా అమ్మ అరిచింది. ఎందుకు అరిచింది అంటే దానికి రీజన్ ఉంది. ఆవిడ సీరియల్ చూస్తుంది. మీ ఇంట్లో కూడా సీరియల్ గోల కామనేనా? మా ఇంట్లో అయితే చాలా అండి. మళ్ళీ నీ వల్లే అమ్మమ్మ తిట్టింది, నీ వల్లే అమ్మమ్మ తిట్టింది అని మళ్ళీ కొట్టుకుంటుండ్రు. ఈలోపు మా అమ్మ మళ్ళీ స్ట్రాంగ్ వార్న్ చేసింది. అప్పుడు కానీ కామ్ అయిపోలేదు వాళ్ళు. చూడండి మళ్ళీ ఎంత బుద్ధిమంతుల్లాగా ఉన్నారు. ఇంకైనా కాముగా ఉండొచ్చుగా. ఇప్పుడే తిట్లు తినింది. మా పాప వెళ్ళి చిన్న పాప వాకర్ తీసుకొచ్చింది. మొయ్యలేక తెస్తుంది దాన్ని. ఇంకా మళ్ళీ వాళ్ళ అక్కని అడుగుతుంది, రా అక్క వాకర్ సాంగ్స్కి డ్యాన్స్ వేద్దామని. వాళ్ళ అన్నయ్యని వెతుకుతుంది, దొరికాడు. ఇంకా వెళ్తుంది. అయినా పిల్లలకు వచ్చే థాట్స్ చాలా వేరు కదా. వాకర్లో వచ్చే సౌండ్కి డ్యాన్స్ వేయడం అన్నది. ఇంకా అయిపోయింది. ఇంకా మా అమ్మ సీరియల్ కూడా అయిపోయింది. రిమోట్ ఎవరికి కావాలనగానే మళ్ళీ వారు స్టార్ట్ అయింది. నాకు కావాలని. చిన్నప్పుడు నేను మా చెల్లెలు కూడా ఇలానే కొట్టుకునే వాళ్ళం. రిమోట్ దగ్గర, ఫుడ్ దగ్గర, కొనుక్కునే దగ్గర, బట్టల దగ్గర. అలాగా రియల్లీ ఐ మిస్ హర్ ఎ లాట్. చెప్పలేను నేను. ఇంకా సాంగ్స్ పెట్టుకున్నారు. ఇంకా అలసిపోయారండి. అలసిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే పిల్లలు ఇంట్లో ఉంటే ఆ సందడి టైం ఎలా గడిచిపోతుందో తెలియదు. మా కీర్తి కూడా అసలు చూసారా ఎంత కాముగా, ఏంటి రోజు సైలెంట్గా ఉండేది, ఈరోజు గందరగోళంగా ఉందని అటు ఇటు ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంది. ఇంకా వాళ్ళు కామ్ అయిపోయిన తర్వాత తిని కూడా చేసేదేం లేక సౌండ్స్ ఆగిపోయినాయి ఏంటి అని చెప్పి స్లోగా స్లీప్ మూడ్లోకి వెళ్ళిపోయిందండి. హాలిడేస్ వస్తే మీరు ఎలా టైం స్పెండ్ చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. Papa,